వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనం పొందినటువంటి సౌకర్యాలను చూస్తే నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ మారుమూల గ్రామం అయినటువంటి నార్పాల గ్రామంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము భయపడుతూ బయలుదేరాం. కానీ ఇక్కడికి బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ కోఆర్డినేటర్ గారిని, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని కాంటాక్ట్ చేసినటువంటి సందర్భాల్లో ప్రతి మలుపులోనూ మా ఊరి నుంచి బయలుదేరినప్పుడు దగ్గరగా 700 కిలోమీటర్ల అవతల నుంచి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సందర్భంలో, ప్రతి గ్రామంలో మేము అడుగుపెట్టేటువంటి ప్రతి దశలోనూ కూడా వాళ్ళు మాకు చూపించినటువంటి మార్గదర్శకత్వం అమోఘం, అపూర్వం. అలాగే ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ గ్రామస్తుల యొక్క సౌజన్యం, ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ, వసతి సౌకర్యాలు కానీ, ఇక్కడ కల్పించినటువంటి సౌకర్యాలను చూస్తే మళ్ళీ ఇక్కడే ఉండాలి, ఇక్కడే జరగాలి స్టేట్ సైన్స్ డే అనేటువంటి ఆలోచనతో మేమందరం ఉంటే మాత్రం అది ఏమాత్రమో అతిశయోక్తి కాదు. ఇకపోతే ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళు మనందరం కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విజేతలుగానే భావించాలి. ఈ అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇక్కడ ఏదో కొద్దిమందికి మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పటికీ ఇక్కడికి ఇచ్చేసి మీ యొక్క అనుభూతులన్నింటినీ కూడా పంచుకోవడానికి మంచి వేదిక కల్పించినటువంటి ఈ దిశగా మనందరికీ చక్కని దిశానిర్దేశం చేసినటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు ఈ జిల్లా విద్యాశాఖ మంత్రి, ఈ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి శైలజానాథ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలంలో మరింత చక్కని అవకాశాలు విద్యాశాఖకి కీర్తి ప్రతిష్టలు కల్పించే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి భావిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కని ఏర్పాట్లు కల్పించినటువంటి మీ నార్పాల గ్రామస్తులు మాత్రం మేము అన్నిటికీ మర్చిపోము అనే విషయాన్ని శుద్ధిగా చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఈ అవకాశం కల్పించినటువంటి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.